అయ్యో అయ్యో, నీకేమో కరాటేలు వచ్చు, నీకేమో బుచుకులు ఓ మరి ఎన్నో టాలెంట్లు చూపించావు, చేతుల మీద నుంచి కార్లు ఎక్కేస్తాయి, ఇటుకలు పగలగొట్టేస్తావు. నువ్వు ఇంత మొనగాడివి, నా మీద రెక్కి చేశారయ్యా, నన్ను కాపాడండి అయ్యా అని ఎందుకురా బిగ్ చేసుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, మీ గోసులు ఓడగొడతా, మీ గోసులు ఓడగొట్టి పరిగెత్తిస్తా, మీరు ఏమనుకుంటున్నారు ఆతూ తొడతగా నువ్వు బోల్డ్ చెప్పావు కబుర్లు, మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తా, ఆంధ్రాలో వణుకు పుట్టిస్తా అన్నావు కదరా. ఈరోజు ఏమిరా ఆ మనోహర్ గాడు వచ్చి ఏంటో నాటకాలు బెంగుతాడేంటాడు, మా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అయిపోతుందేమో, అమ్మ అమ్మ అని ఓ పిసికేసుకుంటారేంటి కింద, ఓ పిసుక్కుంటారు. అంత భయం వచ్చేసిందారా? ఒక ఇద్దరు మనుషులు వచ్చి పవన్ కళ్యాణ్ ఏదో చూద్దామని వచ్చినందుకే మీరు రెక్కీలు నిర్వహించేశారు, మా మీద ప్లాన్ వేసేసారు, మా మీద స్కెచ్ చేసేసారు అని చెప్పి ఇంత స్కెచ్ చేసుకున్నావు కదరా నా కొడాక. ఈ స్కెచ్ రాజకీయాల్లోకి వస్తే మరి భయాలెందుకు? అందరు గోసులు ఓడగొడతాను, అందరికి మాకు కూడా రౌడీజాలు తెలుసు. ఇంత రౌడీగాడివి ఈ రోజు ఎవరో రౌడీలు వచ్చారని ఉచ్చబోసేస్తావేంట్రా నువ్వు? చెప్పరా నా దొండకాయ, గుండెకాయ, బెండకాయ, నాకు కాయ లేదు కానీ కాయున్నవాడు నీకు ఎందుకురా భయం? దానికి కూడా రెడ్లను పెట్టేస్తారేంట్రా మీ బతుకుల్లో? నా ఉచ్చ చెప్పండి రా. మనోహర్ గాడికి ఎందుకు భయం వేస్తుంది? పీకే గాడికి ఎందుకు గుద్దులో భయం వేస్తుంది? చెంబాగాడికి ఎందుకు చెంబులో ఉచ్చబోసుకుంటున్నాడు? చెప్పండి నాకు, చెప్పండి రా. మొన్నటిదాకా వార్నింగ్లు ఇచ్చిన నా కొడుకులు ఈ రోజు ఎందుకు ఉచ్చిపోసేసుకుని అయ్య బాబాయ్ మా ఇంటికి ఎవరో వచ్చారయ్యా, నన్ను కాపాడండి అయ్యా అని చెప్పి ఎందుకురా రోడ్ల మీద పడి ఎడుతున్నారు? ఇప్పుడు భయం, ఉచ్చా, దానికి కూడా మీకు ఉచ్చ పోయించడానికి కూడా రెడ్లే కారణం అని చెప్పుకుంటున్నావే. నెగ్గేశాం రా, అక్కడే మేము గెలిచాం. నీకు ఆ మాత్రం భయం వచ్చింది కదా ఆ మనోహర్ గాడికి, నీకు శంబాగాడికి. ఇదంతా జనాల దృష్టిని మళ్లించడానికి, ఒక రకమైన వాళ్ళని ఒక అంటే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తున్నారు మీరు. నా మీద ఇలా జరుగుతుంది, నన్ను ఎవడొకడు వేసేస్తాడు, అంత భయం ఉన్నవాడు ఎందుకు వచ్చావురా? ఎందుకు రౌడీజం మాటలు మాట్లాడేవు ఆ రోజు? జనాలు ఎందుకు రెచ్చగొట్టావు? నీ పీకే గాడి పిల్ల సుల్లిక్స్ అందరూ కలిసి మంత్రుల్ని బెదిరించవచ్చు, సీఎంని బెదిరించవచ్చు, సీఎంకి ఫేవర్ గా మాట్లాడే వాళ్ళని బెదిరించవచ్చు. కానీ అదేంటి, సీఎంని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే మీకు ఉచ్చ. ఆ ఉచ్చను అలాగే మెయింటైన్ చేయండి. అసలు వైసీపీకి ఈ దొండకాయ గాని కట్ చేస్తానని ఎవరో పిల్ల సుల్లికి తిరిగినంత మాత్రాన అది వైసీపీకి అప్లై చేసేస్తారా? ప్రతిదీ వైసీపీ మీద పెంటిస్ రేసేయాలి మీ బతుకుల్లో. నా చెప్పు అమ్మో, నా బాటా చెప్పు తెగిపోతుంది ఇసిరేస్తే. అది ఇప్పుడు కాదు తెగాల్సింది, దానికి టైం వచ్చినప్పుడు తెగుతుంది. ఎక్కడ తెగాలో అక్కడ తెగుతుంది. నా కొడకల్లారా, ఇప్పుడు భయం వస్తుందా మీకు? మరి భయం అనేది మీరే, మాకు భయం పుట్టిస్తానన్నది మీరే. భయం పుట్టిస్తాను అన్న నా కొడుకులు ఈ రోజు ఎందుకురా భయపడుతున్నారా? వచ్చేస్తుందా ఇప్పుడు? ఇటు మొత్తం 4 ప్యాంట్లు 5 ప్యాంట్లు మొత్తం బెడ్షీట్లు మొత్తం దడిపేసి ఉండుంటాడు ఈ పవన్ గాడు. అరే మనోహర్ గా నీకుంటదిరా బిడ్డ. ఆ సుల్లి సైనికులో ఒక సుల్లిగాడు ఉన్నాడు కదా, ఆడి పేరేం పేరు? స్నేక్ బాబు గాడా? అరే స్నేక్ బాబు యారా, ఈ యాక్టింగ్ నువ్వే నా ప్లాన్ వేసింది? వెంట నా కొడాక ఇలాంటి చిన్నవన్నీ కాకి రెట్టేసింది, బల్లి గొద్దేసింది, నాకు వచ్చొచ్చింది ఏంట్రా ఇయ్యి, మా మీద స్కెచ్ చేశారు. నీ ముసలి ఎంత కెలుక్కుంటారా? అబ్బా కెలుకుడంటే అబ్బాయి అయ్యన్న పాత్రకి ముసలోడే గాని మహానుభావుడు. ఇది ఒంగోబెట్టింది.
ఎరా లత్తుకోరినా కొడకల్లారా. ఎప్పుడు చూడు కెలుక్కుని ఆ 0.5 గాడిని ఒకడిని అడ్డం పెట్టుకుని సార్ 2 గజాలు ఆక్రమించినందుకు 2 ఇంచులు పెట్టేశారు సార్. అయ్యన్నా నీకు కూడా 2 ఇంచులు వెళ్ళిపోయింది. అయ్యో అయ్యా కెలుక్కుంటారు కదరా, అస్సలు కుదురుండదు. నాకు బెంగండి అని కెలుక్కుంటారు మీరు. చంద్రబాబు నోట్లో ఏదో పెట్టేద్దాం అనుకుంటారు, ఏదో స్వీటు పెడదాం అనుకుంటే ఏళ్ళకే తగులుతుంది.